అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా చాలా తక్కువ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రెస్ కాన్ఫరెన్స్కి రమ్మని కోరడం జరిగింది. అంటే నిన్ననే దీని గురించి సమావేశం చీఫ్ సెక్రటరీ గారి స్థాయిలో జరిగింది కాబట్టి దాని తర్వాత జిల్లా యంత్రాంగంగా ఆ దిశానిర్దేశాల ప్రకారం మేము ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్కి రావడం ఈ టైం సరిపోయింది. ఇంకా ఎవరెవరు పాత్రికేయ మిత్రులు అటెండ్ కాలేకపోయారు, మరొకసారి వీలైతే అవసరమైతే ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ డీటెయిల్ ప్రెస్ నోట్ కూడా ఇస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ అని చేయటం జరిగింది. ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా గైడ్లైన్స్, తర్వాత ఆన్లైన్లో చేసేది ఆ అన్ని డీటెయిల్డ్ యాక్టివిటీలో ప్రభుత్వం వారు ఉన్నారు. ఈ మధ్యలో ఇంటరిమ్ పాలసీ అండ్ గైడ్లైన్స్ అండ్ మెథడాలజీ మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ, కలెక్టర్ గారు అందులో చైర్మన్గా ఉంటారు. దాని ద్వారా ఈ అన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో జిల్లాలో ఇప్పుడు చూస్తే మనకు ఒక్క శాండ్ స్టాక్ యార్డ్ ఉంది. ప్రస్తుతానికి వర్షాకాలం ఉంది కాబట్టి శాండ్ రీచెస్ నదిలో ఉన్న దాన్ని మనము మైన్ చేయడానికి ప్రాహిబిటరీ పీరియడ్లో ఉన్నాం. సో అక్టోబర్ 15 తర్వాత మాకు ఆ పర్మిషన్ వస్తుంది. అవి ఒక 5 పర్మిషన్ అప్లై చేశాము. అన్ని అప్లికేషన్స్ అప్రూవల్ స్టేజెస్లో ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత దాన్ని మనము స్టార్ట్ చేయగలుగుతాం. ప్రస్తుతానికి రాయదుర్గం మండలం జుంజురాంపల్లిలో 8 జూలై మొదలు పెట్టాము. మీ అందరూ కూడా అవగాహన ఉంది. 58,160 మెట్రిక్ టన్స్ ఇసుక ఆ రోజు నాటుకుంటే ఈరోజు దాదాపు 1.5 months తర్వాత 20,990 మెట్రిక్ టన్ ఇసుక ఉంది. ఇందులో మనకు ఉన్నదే ఒక్క పాయింట్ కాబట్టి దానికి మనము ఇచ్చినటువంటి డీటెయిల్డ్ గైడ్లైన్స్, అందులో ట్యాక్సెస్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి చూస్తే 195 రూపీస్ పర్ మెట్రిక్ టన్ అనేది జిల్లాలో ఉన్నటువంటి రేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనది వన్ ఆఫ్ ది లోయెస్ట్. దీనికినా లోయెస్ట్ బహుశా ఇంకొక ఉంది, దాదాపు 180 రూపాయలు ఉంది. సో ఇప్పుడు దాకా అందరికీ కూడా ప్రజలకి, కన్జ్యూమర్స్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా చక్కగా, ఎక్కువ ఏమి ఇష్యూస్ లేకుండా ఇది స్మూత్గా జరిగింది. ఇప్పుడు ఇంకా రాబోయే శాండ్ రీచెస్ మనం అక్టోబర్ 15 తర్వాత 5 ఓపెన్ శాండ్ రీచెస్: చిలమకూరు శాండ్ రీచ్ ఎల్లనూరు మండలం, ఇల్లూరు శాండ్ రీచ్ గార్లదిన్నె మండలం, కర్తనపర్తి శాండ్ రీచ్ కంబదూరు మండలం, అజ్జాయదొడి శాండ్ రీచ్ బ్రహ్మసముద్రం, రచ్చుమర్రి శాండ్ రీచ్ కనేకల్ మండలం. సో ఇవన్నీ కూడా మనము 2025 మార్చ్ దాకా పర్మిషన్ ఉంది గనక అక్టోబర్ 15 తర్వాతనే దీన్ని మనము అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. ఈ మధ్యలో మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో కొన్ని మార్పులు చేర్పులు మీ అందరి దృష్టికి తీసుకురావాలని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా శాండ్ కావాలని బుకింగ్ చేసుకోవడానికి బుకింగ్ లొకేషన్ విల్ బి తహసీల్దార్ రాయదుర్గం ఆఫీస్. సో తహసీల్దార్ రాయదుర్గం ఆఫీస్లో మీరు ఆఫీస్ అవర్స్లో 10:30 to 5 PM మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ నేను రేపు కాదు, నెక్స్ట్ వీక్ కూడా మీరు తీసుకోవచ్చు. సార్ నాకు స్లాట్ ఇవ్వండి, నెక్స్ట్ వీక్ ఈ రోజు ఈ డేటు ఈ టైం అని. సో అది ఒక రిసీట్ అక్కడ చింపి డేటు టైము ఏ టైంకి మీరు రావాలి అని తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ మనం అక్కడ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఆ కాపీని జుంజురాంపల్లిలో ఉన్నటువంటి స్పాట్లో ఉన్న టీంకి మనం తెలియజేస్తాం. ఆ టైంకి మీరు రావాలని కోరుతున్నాను. అంటే ప్రస్తుతానికి మనకు అలాంటి ఇష్యూస్ లేదు, లాంగ్ క్యూస్ అన్నటువంటిది. రోజుకి దాదాపు 80-90 ట్రక్ లోడ్ వెళ్తున్నాయి, స్మూత్గానే వస్తుంది. ఇంకా మనము పకడ్బందీగా చేయడానికి ఈ యొక్క పద్ధతిని పెట్టడం జరిగింది. ఆ టైంకే మీరు అక్కడ రావాలి.
ఆ టైంకి ఉన్నటువంటి వెహికల్స్ని మాత్రమే మనం లోడ్ చేయటం జరుగుతుంది. దీంట్లో ఒక చెక్ పోస్ట్ కూడా జుంజురాంపల్లి ఎంట్రన్స్ దగ్గర ఇంటిగ్రేటెడ్గా పెట్టబోతున్నాము, ట్రాన్స్పోర్ట్, పోలీస్, రెవెన్యూ కలిపి. అలాగే ఇవన్నీ దీని మీద ఎక్కడైనా కంప్లైంట్స్ ఉంటే, సలహా సూచనలు ఉంటే కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ ప్రస్తుతానికి అప్లై చేసాం. టోల్ ఫ్రీ నంబర్ ఇంకా రావడానికి టైం పడుతుంది. బట్ వీ హ్యావ్ వన్ కాల్ సెంటర్, కలెక్టరేట్లో ఉన్నటువంటి కాల్ సెంటర్. ఆ నంబర్ కూడా నిన్న ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, 08554298380. సో త్వరలో ఇది కూడా టోల్ ఫ్రీ అవుతుంది. ఇస్ టోల్ ఫ్రీ ఆల్సో? ఓకే. నౌ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారు 2 దఫాగా మీటింగ్ కూడా తీసుకున్నారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారు. మొదటిగా మనము రేట్ ఫిక్స్ చేశాం. ఇప్పుడు టన్నేజ్ వారీగా ఈ కిలోమీటర్కి ఇంత అనేది కూడా ఫిక్స్ చేయటం జరిగింది. కన్స్యూమర్స్ మరియు ట్రాన్స్పోర్టర్స్ దయచేసి ఈ రేట్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడైనా ఈ రేట్స్ కాకుండా వేరే రేట్స్ మీరు తీసుకుంటున్నారంటే యాక్షన్ విల్ బి టేకన్. దీన్ని మీ వెహికల్స్ని కూడా రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది మన వెబ్సైట్లో. అలాగే ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్, ఇల్లీగల్ స్టాకింగ్, ఇల్లీగల్ యాక్టివిటీ గనక జరిగినా ఎటువంటి మొహమాట లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్కి జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా నా తర్వాత ఆయన కూడా మాట్లాడతారు. ఇంప్లిమెంటేషన్ గురించి ఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనము ఇవ్వడం జరిగింది. అలాగే రీచ్కి ఇప్పుడు మనము తహసీల్దార్, విఆర్ఓని పెట్టాం. అదనంగా కూడా ఆఫీసర్స్ని ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా జియోలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అందులో వేరే రీచెస్, వేరే లోకల్ వంకల నుంచి కూడా తవ్వి స్టాక్ చేసుకోవడం. ఇమ్మీడియట్గా ప్రతి మండలంలో ఎక్కడెక్కడ శాండ్ రీచ్ ఉండొచ్చు, పొటెన్షియల్ ఉంది, అక్కడ కూడా ఆఫీసర్స్ని ఆర్డర్ ఇవ్వబోతున్నాము యాజ్ అన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఫర్ దట్ మండల్ అండ్ ఆ లొకేషన్స్. సో వారు దానిపైన నిఘా పెడతారు. అక్కడ ఎటువంటి వైలేషన్స్ అయితే చర్యలు తీసుకోవడానికి మాకు రికమెండేషన్ చేస్తారు. అలాగే మీరు కూడా ఇప్పుడు దాకా చాలా చక్కగా మాకు సహకరించారు. ఈ సహకారం అలాగే కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను. దీని గురించి అన్ని డీటెయిల్స్, మన రేట్స్, ట్రాన్స్పోర్టేషన్, జిల్లాలో జరుగుతున్న శాండ్ యాక్టివిటీ గురించి క్లుప్తంగా డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా నెక్స్ట్ 24 అవర్స్లో అప్లోడ్ చేస్తాం. ఎక్కడైనా మనకు ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది సత్యసాయి నుంచి కూడా తీసుకుంటున్నారు, కర్నూలు నుంచి కూడా తీసుకుంటున్నారు. వి వెల్కమ్ యువర్ సజెషన్స్. దయచేసి డీడీ మైన్స్ అండ్ జియాలజీ లేదా జాయింట్ కలెక్టర్ని కూడా సంప్రదించి మీ సలహాలు, సూచనలు లేదా కంప్లైంట్స్ కూడా ఉంటే మనకు ఇవ్వమని కోరుతున్నాను. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఆల్రెడీ కలెక్టర్ సార్ ఇన్ డీటెయిల్ మోడాలిటీస్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ పర్స్పెక్టివ్, సో ఎక్కడ కూడా సార్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు అన్ఆథరైజ్డ్ ఎక్స్కవేషన్స్ ఉండొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఉండొచ్చు అక్రాస్ ద బార్డర్ కూడా, అండ్ హోర్డింగ్ ఉండొచ్చు, ఓవర్ ప్రైసింగ్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా కర్టైల్ చేయడానికి కంటిన్యూస్గా పోలీస్ తరపు నుంచి నిఘా ఉంటుంది. అండ్ చెక్ పోస్ట్ కూడా, మల్టిపల్ చెక్ పోస్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో దీంట్లో పాల్పడిన వారి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కొత్తగా చార్జ్ తీసుకున్నారు. I would like to welcome both of them and also request all of you to fully cooperate with them. If anybody wants to say anything, anybody wants to ask anything, we are here.